అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తమైంది. కార్పొరేట్ కంపెనీల దిష్టిబొమ్మ దగ్నం చేసిన పరిస్థితి. ఇటు మనతో పాటు ఎర్ర జెండాల నాయకులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడిద్దాం. ఏంటి ఎందుకు నిరసన చేశారు, ఏంటి విషయం? ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్కేఎం పిలుపులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటున్నామంటే ఈరోజు 1947 క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజు, అదేవిధంగా ఆదివాసుల దినోత్సవం, అదేవిధంగా ఏదైతే అమెరికా నాగాసాటి మీద బాంబులు వేసిన రోజు, నాగాసాటి మీద అమెరికా మారణహోమం సృష్టించిన రోజు, ఆ రోజును పురస్కరించుకొని భారతదేశంలో అనేక కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయ రంగంలో వస్తున్నాయి. ఇప్పటికీ భారతదేశం వ్యవసాయ రంగంలో వస్తున్న కార్పొరేట్ కంపెనీలకు చర్చలు జరుపుతూ ఉన్నది. తక్షణమే రేపు కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయ రంగాన్ని అప్పచెప్పితే ఈ దేశంలో ఉన్న చిన్న చితక రైతాంగం, మధ్యతరగతి రైతాంగం దివాళా తీసే విధంగా ఉంటుంది. ఇప్పటికే రైతాంగం అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నది. ఒకవైపు భారతదేశంలో ఉన్న రైతన్నలకు అన్నం పెట్టే రైతన్నలు దేశానికి వెన్నుముక్క అంటున్న మోడీ ప్రభుత్వం, మరోవైపు ఎర్ర తివాచీలతో ఈరోజు కార్పొరేట్ కంపెనీలను పిలుస్తున్న సందర్భం ఉంది. మేమంటున్నాం, తక్షణమే ఏదైతే 3 కార్పొరేట్ కంపెనీలతో చర్చలు జరపబోతున్నావు తక్షణమే ఆపేసి కార్పొరేట్ కంపెనీలో కాదు, వ్యవసాయ రంగం భారతదేశంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి, రైతాంగం ఏ విధంగా ముందుకు నడవాలి, రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, రైతాంగానికి ఎలాంటి సబ్సిడీలు కావాలి, రైతాంగానికి ఎలాంటి విత్తనాలు కావాలి అనే దాన్ని అమలు చేసే విధంగా ఉండాలని మేము ఈరోజు దిష్టిబొమ్మ దగ్ధం జరిగింది. తక్షణమే కార్పొరేట్ కంపెనీలు భారతదేశాన్ని వదిలేసి బయటికి వెళ్ళాలి, వ్యవసాయ రంగాన్ని వదిలేసి బయటికి పోవాలనే ఉద్దేశంలోనే బొమ్మ కాలబెడుతున్నాం. ఎస్కేఎంఏ పిలుపు ఇచ్చింది, ఆ పిలుపుని అమలు చేసే విధంగా మేము చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి వ్యవసాయ రంగాన్ని కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని అఖిల భారత రైతు కూలీ సంఘంగా, అదేవిధంగా ఎస్కేఎం సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. ప్రధానంగా ఏఐకేఎంఎస్ సంబంధించి రైతు కూలీ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతుందా, దేశవ్యాప్తంగా జరుగుతుందా? ఈ నిరసనలు రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? ఎస్కేఎం పిలుపులు దేశవ్యాప్తంగా కూడా వ్యవసాయ రంగాన్ని రక్షించుకుందాం అనే ఉద్దేశంతోనే ఈరోజు ఉద్యమం దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే మంచిర్యాలలో ఏఐకేఎంఎస్, అదేవిధంగా ఎస్కేఎం పిలుపులో భాగంగా ఈరోజు ఏదైతే కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయ రంగాన్ని వదిలేసి బయటికి పోవాలి, వ్యవసాయ రంగాన్ని కాపాడాలి, కార్పొరేట్ ఎక్కడికక్కడ ఆగిపోవాలి, కార్పొరేట్ రంగాన్ని వ్యవసాయ రంగానికి అప్పచెప్పదనే ఉద్దేశంతోనే ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, వ్యవసాయ రంగాన్ని కాపాడుకుంటాం. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ కంపెనీలు వస్తే ఏమాత్రం సహించాం. ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో ఉద్యమం చేస్తాం. కార్పొరేట్ కంపెనీలను వెనక్కి తిప్పే విధంగా మేము చూస్తాం. వ్యవసాయ రంగాన్ని రక్షించుకుందామనే ఉద్దేశంతోనే మేము చేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. నో డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అదే భాగంగా ఏఐకేఎంఎస్ రైతు కూలీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన, అదేవిధంగా దిష్టిబొమ్మ దగ్నం చేసిన పరిస్థితి. రైతుల సమస్యలపై రైతులు పడుతున్న ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయో సత్యం ఏంటి అసలు రైతుల కోసం ఏం చేయబోతుంది? కార్పొరేట్ కంపెనీలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏదైతే కార్పొరేట్ శక్తులను భారత్ తీసుకొచ్చి రైతాంగాన్ని ప్రైవేట్ పరంగా చేస్తానని చెప్పి రైతులను నడి రోడ్డు మీద పడేసే విధంగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నాడు. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రైతుల వ్యతిరేక చట్టాలను కూడా తీసుకొచ్చిండు. ఆ చట్టాలను రద్దు చేయాలని కూడా ఢిల్లీలో నలుమూలల నుంచి కూడా రైతులు వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ రైతులకు చట్టాలు రద్దు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా రైతుల చట్టాలు రద్దు చేయలేదు. ఆ రైతుల చట్టాలు రద్దు అయ్యేంత వరకు, కార్పొరేట్ శక్తులను వెనక్కి పంపేంత వరకు కూడా మేము ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో తీవ్రతరం చేస్తామని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏంటి అంటే ఈరోజు ఈ నిరసన అనంతరం మళ్ళీ ఏం చేయబోతుంది? ఈ నిరసన అనంతరం ఈ తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా మరొకసారి ఈ ఎస్కే పిలుపులో భాగంగా పిలుపులు ఏ రకంగా పిలుపులు ఇచ్చినా ఆ రకం పిలుపులకు మేము భాగస్వాములు అవుతాం. ఈ కార్పొరేట్ శక్తులను వెనక్కి తిప్పి కొట్టకపోతే ఆ రైతాంగం అంతా ఏకమై నరేంద్ర మోడీకి రాబోయే రోజుల్లో బొందబెట్టే కార్యక్రమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో మేము మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం దిష్టిబొమ్మ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను పట్టుకొచ్చి రైతులను ఆగమాగం చేసినటువంటి పరిస్థితి, అత్యంత దారుణమైనటువంటి
కఠినమైనటువంటి చట్టాలు చేస్తూ ఉన్నది కాబట్టి ఆ చట్టాలు రద్దు చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి చట్టాలు అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అతి పెద్ద ఎత్తున మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రైట్, ఇది పరిస్థితి. ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ నిరసన జరుగుతుంది. అఖిల భారత రైతు కూలీ సంఘంలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో రైతులకు వ్యతిరేకమైన చట్టాలను తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నరేంద్ర మోడీతో పాటు కేంద్ర కార్పొరేట్ కంపెనీలకు వస్తున్న కొత్త కంపెనీలు కార్పొరేట్ కంపెనీలను వెంటనే నిరసిస్తూ వారి ప్రవర్తన మార్చుకోవాలి. అసలు రైతు వ్యతిరేక చట్టాలనే నిర్మాణం చేయొద్దు, రైతులకు అనుగుణమైన చట్టాలు తీసుకురావాలి, వ్యవసాయం అభివృద్ధి చెందే విధంగా చూడాలని ఇటు న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రైతు కూలీ సంఘం నిరసన వ్యక్తం చేసింది. నిరసనతో పాటు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మతో పాటు కార్పొరేట్ కంపెనీలను దహనం చేసిన దిష్టిబొమ్మను దహనం చేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరాపర్సన్ సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.